नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। अखिलांड कोटि ब्रह्मांड नायकी आदि मध्यांत स्वरूपिणी चतुर्दश भुवनाधीश्वरी అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఆర్తజన సంరక్షణార్థం ప్రతి పూర్ణిమ నాడు కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది। ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ ఏరువాక పూర్ణిమ। ఈ రోజున రైతులు అందరూ కూడా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసి భూమి పూజ చేసి నాగలి దుక్కి ప్రారంభించడం చేస్తారు। మరి అటువంటి మహోన్నతమైనటువంటిది ఈ రోజు జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పూర్ణిమ అయినటువంటి పర్వదినం। ఈ రోజున అమ్మవారిని గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా మా చైర్మన్ గారు దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడాను మా అర్చక స్వాములు అందరూ ఈ రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తిస్తున్నారు। ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి మొత్తం అంతా కూడా దుర్గా స్వరూపంగానే భావన। అందువల్ల ఈ పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినంత యొక్క పుణ్యఫలం దక్కుతుంది। మనలో ఉన్నటువంటి అన్నీ కూడాను దుష్కృతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి। అందువల్ల ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు ఏరువాక పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు। జై దుర్గా భవానీ, జై జై భవానీ। దుర్గా నమః। మరి ఈరోజు పౌర్ణమి సోమవారం, అందులోనూ మూల నక్షత్రం, చాలా విశేషమైన రోజు ఈరోజు। మరి ఈరోజు మనం వాతావరణం ఇలా ఉన్నా కూడా మన భక్తులంతా వందల మందిలో వచ్చారు। వీళ్ళందరితో సమక్షంలో మా స్థానాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి మా ఏసీ రంగారావు గారు, మా పండితులు, అర్చక స్వాములు, భక్తులు, సిబ్బంది అందరితో కలిసి ఈ గిరి ప్రదక్షిణ అనేది మేము ప్రారంభిస్తున్నాం ఈరోజు। మరి ఇది ఇవాళ చాలా పుణ్యమైన రోజు। మరి అలాగే మన స్థానాచార్యులు చెప్పినట్టుగా రైతులందరికీ కూడా ఈరోజు పౌర్ణమి రోజు పొలంలో పనులు బిగించేస్తారు మంచి రోజు అని। మరి ముహూర్తం అది ఇవాళ। అలాగే అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, అలాగే మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పథంలో నడవాలని, ఈ రోజు నుంచి కూడా అందరూ పనుల్లో ఉండి వ్యవసాయంలో మంచి లాభాలు రావాలని, ప్రజలంతా కూడా భక్తులంతా కూడా ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను। జై భవానీ।